సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి అని చెప్పేసానంటే కనుక చూడండి, efficient financial management requires the existence of some objectives or goals because judgment as to whether or not financial decision is efficient must be made in light of the some objective. అంటే మనకి ఏ ఆబ్జెక్టివ్ అనేది లేకుండా మనం మనం గోల్స్ ని అచీవ్ చేసామా లేదా అని చెప్పేసి అనుకోవడం అనేది కరెక్ట్ గా ఉండదు. ఓకే, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి ఒక ఆబ్జెక్టివ్ అంటూ పెట్టుకుంటే ఆబ్జెక్టివ్ తో మనం ఏం చేస్తాం, మన పెర్ఫార్మెన్స్ ని కంపేర్ చేసుకుని whether we have achieved that goal or not అనేది మనం చూస్తూ ఉంటండి. ఆ అచీవ్మెంట్ ఆఫ్ గోల్ అనేది చేయాలంటే కనుక వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వల్ల మీ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక we assume two objectives of the financial management for elaborate discussion అంటున్నాడండి. ఆ టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అన్నాడండి. ఒకటి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అన్నాడు, రెండు వెల్త్ మాక్సిమైజేషన్ అని చెప్పేసి మనం చూసాం. సో ఫస్ట్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, it has a traditionally has been argued that the primary objective of the company is to earn profit. Hence, the objective of the financial management is also profit maximization. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసేది దేనికోసం చేస్తారండి, ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలని చెప్పేసనే ఆలోచిస్తూ చేస్తారండి. అది ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది ట్రెడిషనల్ ఆబ్జెక్టివ్ అండి. ఇట్స్ ఎ వెరీ ట్రెడిషనల్ ఆబ్జెక్టివ్, అంటే పాత ఆబ్జెక్టివ్ అండి. This implies that the finance manager has to make a decisions in a manner so that the profits of the concern are maximized. అంటే ఇక్కడ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కనుక మీ ఆబ్జెక్టివ్ కన్నా ఉంటే కనుక ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఫైనాన్స్ మేనేజర్ అని చెప్పేసానంటే వాడి దగ్గర ఉన్న ఆప్షన్స్ ని బేస్ చేసుకుని వాడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అన్నది అని చెప్పేసి అనుకుంటే కనుక. ఓకే రైట్. సో చూడండి అమ్మా, ఏ అనే పర్సన్ దగ్గర నుంచి బి అనే పర్సన్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి మనం గూడ్స్ కొని అమ్మడానికి అవకాశం ఉందంట. ఓకే, సో మనం అల్టిమేట్ గా ఎంతకి సేల్ చేస్తామంటే ప్రొక్యూర్మెంట్ అనేది ఏ దగ్గర నుంచి చేయొచ్చు, బి దగ్గర నుంచి చేయొచ్చు. మనం సేల్ అనేది చేసేటప్పుడు సేల్ 100 రూపీస్ కి చేస్తున్నానంట. ఓకే, పర్చేజ్ అనేది ఇక్కడేమో ఏ అనేవాడు 50 రూపీస్ కి అమ్ముతున్నాడంట, బి అనేవాడు 45 రూపీస్ కి అమ్ముతున్నాడంట. ఏ అనేవాడు 50 రూపీస్ కి అమ్ముతున్నాడంట, బి అనేవాడు 45 రూపీస్ కి నాకు గూడ్స్ అమ్ముతున్నాడంట. ఇక్కడ ఏ కంటే బి దగ్గర కొంచెం లెస్సర్ క్వాలిటీ ఉంటుందంట. లెస్సర్ క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ ఎంత అవుతుంది, లెస్సర్ క్వాలిటీ అనేది ఉంటుందంట. ఓకే, ఇఫ్ యువర్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, మీ ఆబ్జెక్టివ్ అనేది ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అయినట్లయితే, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్ అనుకుంటే ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి అంటే కనుక బి దగ్గర నుంచి పర్చేజ్ చేయాలండి. అంటే ఫైనాన్స్ మేనేజర్ వైల్ టేకింగ్ ఎ డెసిషన్ టు ప్రొక్యూర్ గూడ్స్ ఫ్రమ్ ఏ ఆర్ బి, ఏ దగ్గర నుంచి కానీ ఆర్ బి దగ్గర నుంచి కానీ మనం పర్చేజ్ చేయాలి గూడ్స్ అని చెప్పేసి కనుక క్వశ్చన్ వేసుకుంటే ఆ క్వశ్చన్ కి అంటే డెసిషన్ మేకింగ్ కనుక చూసుకుంటే ఫైనాన్స్ మేనేజర్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయాలి అంటే కనుక వీడి ఆబ్జెక్టివ్ ను బేస్ చేసుకుని వీడు ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోవాలి. ఇఫ్ ఫైనాన్స్ మేనేజర్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక ఫైనాన్స్ మేనేజర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాడు ఆబ్జెక్టివ్ కింద ఏం పెట్టుకున్నాడు అంటే కనుక ఫైనాన్స్ మేనేజర్ ఆబ్జెక్టివ్ కింద ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ కింద పెట్టుకుంటే కనుక అప్పుడు హీ హ్యాస్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ బి. ఎందుకంటే కనుక 45 రూపీస్ కి వస్తుంది, 100 కి సేల్ చేస్తే 45 రూపీస్ కి పర్చేజ్ చేస్తే గ్యాప్ ఎంత ఉంటుందండి, 55 రూపీస్ ఈజ్ యువర్ ప్రాఫిట్. సో 55 రూపీస్ మీ ప్రాఫిట్ కింద ఉంటుంది కాబట్టి ఈ సేల్ ప్రైస్ కి పర్చేజ్ ప్రైస్ కి డిఫరెన్స్ 55 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కనుక ఓన్లీ 50 రూపీసే ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తే ఏ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తే ఓన్లీ 50 రూపీసే ఉంటుంది. సో సేల్ అనేది 100 రూపీస్ చేస్తే ఇక్కడైతే పర్చేజ్ 50 రూపీస్ చేస్తే 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడైతే 55 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ప్రాఫిట్ ఎక్కడైతే ఎర్న్ చేస్తున్నారో అలాంటి ఎర్నింగ్ మోడ్ నే మనం ఎంచుకోవాలి. అలాంటప్పుడు బి దగ్గర నుంచే ప్రొక్యూర్ చేయాలి. అంటే డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి అనే డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి ఫైనాన్స్ మేనేజర్ ఏ డెసిషన్ తీసుకోవాలంటండి, వాడి ఆబ్జెక్టివ్ కనుక ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అయితే కనుక బి దగ్గర నుంచే ప్రొక్యూర్ చేయాలంట. సార్ లెస్సర్ క్వాలిటీ కదా సార్, ఇక్కడ గూడ్స్ క్వాలిటీ తగ్గిపోతుంది కదా సార్,
సో క్వాలిటీ తగ్గుతుంది అంటే తర్వాత లోవర్ క్వాలిటీని కనుక నేను సప్లై చేస్తే రేపు పొద్దున్న నాకు ఆర్డర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇంకా అలాంటి ఆస్పెక్ట్స్ ఏమి కూడా ప్రాఫిట్ మాక్సిమైజేషన్ పట్టించుకోదు. ఓకే, సో క్లియర్ గా ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ కింద ఉన్నది అని చెప్పేసి అని అనుకుంటే కనుక కొన్ని ఆస్పెక్ట్స్ ని మనం వదులుకోవాలంటండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సో ఎంప్లాయీస్ ని 8 అవర్స్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నారంటండి. ఓకే, 8 అవర్స్ షిఫ్ట్ వర్క్ చేసేదల్లా నేను 16 అవర్స్ వర్క్ చేయమన్నానంటండి. అంటే ఎంప్లాయీస్ ని 8 అవర్స్ వర్క్ చేయించాలా 16 అవర్స్ వర్క్ చేయించాలా అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటే కనుక 8 అవర్స్ తీసుకుంటే కనుక కేవలం నా ప్రొడక్షన్ 1000 యూనిట్స్ అవుతుంది. అదే 16 అవర్స్ పని చేస్తే కనుక నా ప్రొడక్షన్ 2000 యూనిట్స్ అవుతుంది అనుకుంటే కనుక నేను ఏం చేయించాలంటే అండి 16 అవర్స్. ఇప్పుడు దీని మీద ప్రాఫిట్ అనేది చూసుకుంటే పర్ యూనిట్ ప్రాఫిట్ 10 రూపీస్ అనుకుంటే కనుక ఇక్కడ కూడా పర్ యూనిట్ ప్రాఫిట్ 10 రూపీస్ అనుకుంటే కనుక ఇక్కడ ఎంత అవుతుందండి 10,000 వస్తుంది. అదే ఇక్కడైతే 20,000 వస్తుంది. అలాంటప్పుడు డెసిషన్ మేకింగ్ 8 అవర్స్ వర్క్ చేయించాలా షిఫ్ట్ 16 అవర్స్ వర్క్ చేయించాలా అనే డెసిషన్ తీసుకుంటే కనుక ఏది బెటర్ అని చెప్పేసి చెప్తారండి. ఈ 16 అవర్స్ వర్క్ చేయించడం బెటర్ అని చెప్పేసి చెప్తారండి. సార్ 16 అవర్స్ ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తే కనుక వాడు మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ రాలేడు అని చెప్పేసి అంటే ఇఫ్ యువర్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఇస్ యువర్ ఆబ్జెక్టివ్, మీరు ఇదే మీ ఆబ్జెక్టివ్ ని బేస్ చేసుకుని మీ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయాలంటే కనుక దేన్ని సెలెక్ట్ చేయాలంటే అండి హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేదాన్ని మీరు సెలెక్ట్ చేయాలంట. సో అదర్ ఆస్పెక్ట్స్ మీరు కన్సిడర్ చేయరా సార్? చేయకూడదు. అంటే ఇది ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ ఉంటే కనుక ఇక్కడ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలండి ఇదే సెలెక్ట్ చేస్తారంట. అంటే మీ ఆబ్జెక్టివ్ ని బేస్ చేసుకుని డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నానండి. ఓకే, కొంచెం నెగటివిటీ లా ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఓకే రైట్, చూడండి. The finance manager make a decision in a manner so that the profits of the concern are maximized. Okay, each alternative therefore is to be seen as to the whether or not it gives a maximum profit. అంటే each alternative మనం ఇక్కడ చూసుకున్న ఆల్టర్నేటివ్స్ లో ఏ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేయాలంటే కనుక ఏ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చానండి. మై ఆబ్జెక్టివ్ ఇస్ మై ఫైనాన్స్ మేనేజర్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక ఇక్కడ బి ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ 16 అవర్స్ షిఫ్ట్ ని నేను సెలెక్ట్ చేశానండి. రెండు డెసిషన్స్ లో ఏది బెటర్ అనుకుంటే కనుక ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక 16 అవర్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను అంటండి. ఓకే రైట్. However, profit maximization cannot be the sole objective of the company. It is at the best limited objective. If the profit is given undue importance, number of problems can arise. Some of these have been discussed below. అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అల్టిమేట్ గా ఒకే ఆబ్జెక్టివ్ కింద ఉండకూడదు అని చెప్పేసి అని అంటున్నాడండి. ఎందుకంటే కనుక ఒకవేళ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఉంటే కనుక మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని వెరైజ్ అయ్యే అవకాశం ఉందంటే ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేవి డిస్కస్ చేస్తాను చూడండి. The term profit is vague. It does not clarify what exactly it means. It conveys a different meaning to a different people. For example, profit may be in short term or long term period. It may be total profit or rate of profit, etc. అంటే ఒక్కొక్కలా తీసుకోవచ్చు. ఇప్పుడు బి దగ్గర నుంచి కనుక నేను గూడ్స్ కొన్నాను అనుకోండి, ఇక్కడ లెసర్ క్వాలిటీతో కొన్నాను అనుకోండి, ఎన్నాళ్ళు ఈ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తానండి. అక్కడ మాక్సిమం ఇక్కడ సేల్ చేసినప్పుడు క్వాలిటీ అనేది అవతల వాడికి సరిపోలేదు అనుకోండి, అప్పుడు వెంటనే రిజెక్ట్ చేసేస్తాడు, లేదా అక్కడితో మన ట్రాన్సాక్షన్ మనతో చేయడం ఆపేస్తాడు. సో కాబట్టి ఇట్ మే బి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మనం ఎర్న్ చేయొచ్చు. అంటే మన అక్కడ షార్ట్ ప్రాఫిట్ అనేది పదం అనేది షార్ట్ టర్మ్ ప్రాఫిట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అంటే ఒక్కొక్క రేట్ ఆఫ్ ప్రాఫిట్ డిఫరెంట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టర్మినాలజీ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే రైట్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ హ్యాస్ టు బి అటెంప్టెడ్ విత్ ఏ రియలైజేషన్ ఆఫ్ ది రిస్క్ ఇన్వాల్వ్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఏ బి అనే ఇద్దరు నా దగ్గరకు వచ్చారండి గూడ్స్ కొంటామని చెప్పేసి. వీడేమో 100 రూపీస్ కొంటానన్నాడు, వీడు ఏకంగా 1000 రూపీస్ కి కొంటానని చెప్పేసి చెప్పాడండి. ఓకే, సో వీడేం అడిగాడంటే ఇమీడియట్ గా పేమెంట్ అనేది చేస్తానన్నాడు, వీడేమో 1 మంత్ క్రెడిట్ అడుగుతున్నాడండి. ఓకే, నాకు 1 మంత్ క్రెడిట్ ఇస్తే 1000 రూపాయలు ఇస్తాను అంటున్నాడు గూడ్స్ కి. వీడేమో 100 రూపాయలు ఇస్తాను ఇమీడియట్ గా పేమెంట్ ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇద్దరు ఎవరికి అమ్మాలని చెప్పేసి అంటే కనుక మీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక బికి మీరు అమ్మచ్చు. ఓకే, కానీ ఇక్కడ రియలైజేషన్ గురించి చూసుకుంటే కనుక బి దగ్గర నుంచి రియలైజేషన్ రాకపోవచ్చు. ఓకే, ఇక్కడ దేర్ ఇస్ ఏ రిస్క్ ఇన్వాల్వ్డ్, వీడికి తిరిగి పే చేయకపోవచ్చు. ఓకే,
సో అలాంటప్పుడు అక్కడ రిస్క్ అనేది అరైజ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇంకా క్లారిటీగా మీకు ఈ ఆస్పెక్ట్ అనేది అర్థమవుతుంది. మీ దగ్గర ఒక 10 lakhs రూపీస్ క్యాష్ ఉందంట క్యాష్ ఉందంట ఇక్కడ మీ డబ్బుల్ని ఇక్కడ అప్పు ఇద్దాం అనుకున్నారంటండి. ఏ బి అనే ఇద్దరికి అప్పు ఇద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారంట. ఓకే, మీరు గవర్నమెంట్ కి సెక్యూరిటీస్ పర్చేజ్ చేసి గవర్నమెంట్ డెట్ సెక్యూరిటీస్ పర్చేజ్ చేసి గవర్నమెంట్ కనుక అప్పు ఇచ్చినట్లయితే వాడు 8% ఇస్తాడంట రిటర్న్. కేవలం ఎంత ఇస్తాడు? 8% ఇస్తాడంట. ఏ అనేవాడు ఇక్కడ ఏంటంటే ఈజ్ ఎ వర్త్ఫుల్ పర్సన్ అండ్ వీడికి కొన్ని అసెట్స్ అన్ని ఉన్నాయి. ఓకే, కానీ లిక్విడ్ క్యాష్ లేదు, వాడి లిక్విడ్ క్యాష్ కావాల్సి వచ్చింది, కానీ వీడికి బోల్డంతా అసెట్ ఉందండి. ఓకే, అసెట్స్ ఉంటే కనుక వీడేమన్నాడంటే ఐ విల్ గివ్ యూ 12% అని చెప్పేసి అని అన్నాడండి. ఇక్కడ బి అనేవాడు చూసుకుంటే కనుక బి అనేవాడు ఏం చెప్పాడంటే వీడికి ఆస్తులు లేవు, ఏమీ లేవు, వీడు వచ్చి నాకు 10 లక్షలు అప్పు కావాలి, ఐ విల్ గివ్ యూ 36% ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పాడంటండి. సో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర కనుక మనం 8% కి అప్పిస్తే కనుక మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది? రీపేమెంట్ గ్యారంటీ ఉంటుంది. కంపల్సరీగా రీపేమెంట్ అనేది జరుగుతుంది. ఏ అనేవాడి దగ్గరికి కనుక మనం అప్పించినట్లయితే 12% రిటర్న్ వస్తుంది, కానీ సమ్ వాట్ సెక్యూర్డ్, ఎందుకంటే వాడికి అసెట్స్ ఉన్నాయి. సో అసెట్స్ ఉన్నాయి కాబట్టి వాడికి 10 lakhs నేను అప్పించినా సరే తిరిగి వస్తాయి. కానీ వీక్ అప్పిస్తే కనుక ఈ 36% ఇంట్రెస్ట్ కి నేను కనుక ఆశపడిస్తే కనుక 36% ఇంట్రెస్ట్ పే చేస్తానని చెప్పి నాకు పే చేయకపోతే అసలు పే చేయకపోతే అంటే దెర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ రీపేమెంట్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ప్రాఫిట్ కనుక అంటే మనం ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ అంటే ఏం అచీవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఫైనాన్స్ మేనేజర్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకుంటే కనుక ఇక్కడ రిస్క్ ఇన్వాల్వ్డ్ అని పట్టించుకోకూడదు. ఇక్కడ రిస్క్ ఇన్వాల్వ్డ్ పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళాలండి? 36% ఇంట్రెస్ట్ ఇస్తానన్న వాడి దగ్గరికి మనం డబ్బులు అప్పు ఇవ్వాలంటండి. Profit maximization has to be attempted with a realization of the risk involved. There is a direct relationship between the risk and profit. Mainly, risk propositions yield high profit, and higher risk, higher the possibility of the profits. If the profit maximization is the only goal, the risk factor altogether ignored. మీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ సోల్ ఆబ్జెక్టివ్ గా మీరు పెట్టుకుంటే కనుక మీరు ఏం చేయాలి? ఈ రిస్క్ ని మీరు ఇగ్నోర్ చేయాలి. This implies that finance manager will accept highly risky proposals also if they give higher profits. In practice, however, risk is very important consideration and has to be balanced with the profit objective. ఖచ్చితంగా మీ ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ సోల్ ఆబ్జెక్టివ్ గా ఉండకూడదు. ఎందుకని చెప్పేసానంటే అక్కడ దేర్ మే బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది రిస్క్. ఓకే, ఒక చిన్న థియరీ చెప్పుకుందాం. ఆ థియరీ చెప్పుకున్న తర్వాత ఫర్దర్ గా కంటిన్యూ అవుతామండి. ఓకే, risk return. So when we take a higher risk, ఎక్కువ రిస్క్ తీసుకుంటే కనుక రిటర్న్ కూడా ఎలా ఉండాలంటండి? హయ్యర్ రిటర్న్స్ ఉండాలంటండి. when you take a lesser risk, the return will also be lesser return. ఓకే, సో ఇక్కడ ఎలా సార్ అని చెప్పేసానంటే ఇప్పుడు గవర్నమెంట్ కి లోన్ ఇస్తే కనుక గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఎంత వస్తుందండి? కేవలం 8% వస్తుందంట. 8% మీకు రిటర్న్ అనేది పే చేస్తుందంట గవర్నమెంట్. కానీ మీకు రీపేమెంట్ అనేది కంపల్సరీ సెక్యూర్డ్ అంటండి. సపోజ్ నాలాంటి వాడికి అప్పిస్తున్నారు అనుకోండి. సో నేనేంటంటే వెరీ కన్నింగ్ నేచర్, నేను మాత్రం మీకు 36% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పానంట. అలాంటప్పుడు నాలాంటి వాడికి కనుక అప్పించినట్లయితే అసలుకే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నాకు కూడా 8% కే డబ్బులు అప్పిస్తారండి? నాకు 8% కి డబ్బులు అప్పిస్తారా? గవర్నమెంట్ కి 8% కి అయితే అప్పిస్తున్నారు. మీరు నాకు కూడా 8% కి అప్పిస్తారా? ఇవ్వరు. ఎందుకంటే కనుక ఇక్కడ నేను కనుక వచ్చి అప్పు అడిగితే కనుక మీరు ఏమంటారు? హయ్యర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నువ్వు రీపేమెంట్ చేస్తావో లేదో అనేది నాకు ఇది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? హయ్యర్ రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే రిస్క్ కి మనం ఏం పే చేస్తా ఉంటాండి? సమ్ ప్రీమియం అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. when there is a risk కనుక మనం ఏదైతే చూస్తామో ఆ రిస్క్ కి మనం ఏం చేస్తా ఉంటాండి? సమ్ రిటర్న్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాండి. మనం తీసుకునే రిస్క్ కి we expect some premium అంటండి. we expect some premium. ఓకే, రైట్. సో నార్మల్ గా గవర్నమెంట్ కి ఇస్తే కనుక రిస్క్ ఫ్రీ అండి. రిస్క్ ఫ్రీ అంతండి 8% అండి. ఓకే, నాకు అప్పు ఇచ్చేటప్పుడు మీరు ఎంత చెప్పారండి? 36% కి ఇంట్రెస్ట్ ఇస్తాను, 36% per annum కి నేను
అప్పు ఇస్తాను అని చెప్పారంటండి. అంటే ఇక్కడ సమ్ రిస్క్ ఉన్నట్టే కదండి. ఎంత రిస్క్ అనేది, రిస్క్ కి మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అక్కడ రిస్క్ ఫ్రీ ఏంటంటే 8%. మీరు ఎక్స్ట్రా నాకు ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చేటప్పుడు ఎంత ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆ రిస్క్ కి కాంపన్సేటివ్ ప్రీమియం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనుక ద రిస్క్ ప్రీమియం ఈస్ 36% minus 8%. That is 24% additional గా మీరు అడుగుతున్నారు. సారీ 26% అండి. 28 సారీ 28% మీరు అడిషనల్ గా మీరు నన్ను అడుగుతున్నారంటండి. సో ఈ 28% ఏంటంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ రిస్క్ ప్రీమియం. ఓకే రైట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సార్ నా రిటర్న్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇక్కడ నాకు ఇవ్వడానికి అంటే కనుక యు ఆర్ ఎక్స్పెక్టింగ్ రిస్క్ ఫ్రీ రిటర్న్ కాదు, రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ సంథింగ్. సో దట్ ఈస్ రిస్క్ ప్రీమియం. రిస్క్ ఫ్రీ రిటర్న్ 8% ప్లస్ నాకు ఇచ్చేటప్పుడు రిస్క్ ఎంత, రిస్క్ కి సంబంధించిన ప్రీమియం 28% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి రెండు కలిపితే 36% అనేది ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ అంటండి. సో రిస్క్ ఫ్రీ రేట్ ఏమో 8%, రిస్క్ ప్రీమియం ఏమో 28%, టోటల్ కలిపితే 36% రిటర్న్ అనేది నాకు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఉందంటండి. అంటే ఇక్కడ నాకు ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ రిటర్న్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ఎక్కువ రిటర్న్ తీసుకుంటున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి. సో హయ్యర్ ద రిటర్న్ హయ్యర్ ద రిస్క్. ఓకే, హయ్యర్ ద రిస్క్, ఎక్కువ రిస్క్ తీసుకుంటే కనుక రిటర్న్ కూడా ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, హయ్యర్ ద రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు కనుక తక్కువ గవర్నమెంట్ కనుక అప్పించినట్లయితే తక్కువ రిస్క్ ఉంటుంది, అలాంటప్పుడు రిస్క్ నెగ్లిజిబుల్ అనుకుంటే కనుక ఆర్ ఇక్కడ నిల్ అనుకుంటే కనుక అప్పుడు మీకు వచ్చే రిటర్న్ కూడా ఎలా ఉంటుందండి, తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అంటే రిస్క్ అండ్ రిటర్న్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. రిస్క్ అండ్ రిటర్న్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. when there is a higher return, when there is a higher risk, there is a higher return. when there is a lower risk, there is a lower return. అంటే రిస్క్ రిటర్న్ ఇక్కడ ఏంటంటే రిస్క్ కి రిటర్న్ కి ఉండే రిలేషన్షిప్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ అనేది, డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం కంక్లూజన్ కి రావచ్చండి. సో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది రిస్క్ కి రిటర్న్ కి సంబంధించింది, ఓకే అనేది మనం కంక్లూడ్ అయ్యే ఆస్పెక్ట్ అండి. ఓకే, సో ఇప్పుడు కూడా బ్యాలెన్స్ మనం ఎలాంటి రిస్క్ తీసుకోవాలి సార్ అంటే కనుక వీ హ్యావ్ టు టేక్ ఏ బ్యాలెన్స్డ్ రిస్క్. ఏంటంటే అండి బ్యాలెన్స్డ్ రిస్క్. సో వీ హ్యావ్ టు టేక్ ఏ బ్యాలెన్స్డ్ రిస్క్. ఓకే, ఆ బ్యాలెన్స్డ్ రిస్క్ ఎలా తీసుకోవాలనేది మనం తర్వాత నేర్చుకోబోయే ఆస్పెక్ట్ అండి. ఓకే, ఇక్కడ చెప్పేది కూడా అదే. This implies that finance manager will accept highly risky proposals also if they are given a higher profits. In practice, however, the risk is very important consideration and has to be balanced with the profit objective. మన ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ తో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంత వరకు మనం రిస్క్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం డెసిషన్ తీసుకోవడమే ఈ బ్యాలెన్స్డ్ రిస్క్ అనే ఆస్పెక్ట్ మనం కన్సిడర్ చేయడం అంటండి. సో రిస్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఆబ్జెక్టివ్ ను అలాగే మెయింటైన్ చేస్తూ ఏంటి హయ్యర్ రిటర్న్ అనే దాన్ని హయ్యర్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ కింద ఉంటే కనుక ఇన్ ప్రాక్టీస్ ఏం చేయాలంట, ఈ నాట్ ఓన్లీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ తో పాటుగా దాన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ను కూడా కన్సిడర్ చేసి బ్యాలెన్స్డ్ రిస్క్ తో హయ్యర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఆబ్జెక్టివ్ ను మనం అచీవ్ చేసేలాగా మనం ఏం చేయాలంటండి, థింగ్స్ ని ప్లాన్ చేసుకోవాలంటండి. డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలంట. ఆ డెసిషన్ మేకింగ్ ఎలాగనేది లేటర్ ఆన్ క్లాసెస్ లో మనకి అర్థమవుతుందండి. ఓకే, సో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉండొచ్చా ఉండకూడదు అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది ఉండకూడదు, ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉండకూడదు. ఎందుకంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఏమో ప్రాఫిట్ అనేది వేగ్ గా ఉంటుంది అండ్ ప్రాఫిట్ అనేది ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు మనకి ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగండి. ఇప్పుడు ఒకటి షార్ట్ టర్మ్ లో జస్ట్ ప్రాఫిట్ అర్న్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటాడు. సో అలాంటప్పుడు వాడు ఈచ్ అండ్ ఎవ్రీ వాడికి ఉన్న ఆపర్చునిటీని దాన్ని ఏం చేస్తాడు, రిటర్న్స్ లోకి మార్చేసుకుందాం అని చెప్పేసి చూస్తాడండి. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక షాప్ కీపర్ ఉన్నాడు అంటండి, ఆడేంటంటే
ఇక్కడ ఊరికి ఒక చోట ఒకసారి మాత్రమే వాడు షాప్ పెడతాడంట అండి. అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడంట, తక్కువ క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ తీసుకొచ్చేసి ఎక్కువ ప్రైసెస్ కి అమ్మేసి అక్కడ వాడు ఏం చెప్తాడు, గుడ్ క్వాలిటీ అని చెప్పేసి అమ్మేసి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే వాడికి ఆ టర్మ్ లో షార్ట్ టర్మ్ ప్రాఫిట్, మళ్ళీ రేపు పొద్దున్న వాడి ముఖం ఈడు ముఖం వాడు చూడడు కాబట్టి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఎర్న్ చేద్దాం అనుకుంటాడు. వాడు ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రాఫిట్ మాక్సిమైజేషన్. సో అలా కాకుండా ఇక్కడ నువ్వు ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుని నువ్వు గూడ్స్ అమ్ముతుంటే కనుక రేపు పొద్దున్న కనుక చీప్ క్వాలిటీ కనుక వచ్చిందని చెప్పేసానంటే రేపు పొద్దున ఎవడన్నా నీ దగ్గర నుంచి కొంటాడా, కొనడు. అలాంటప్పుడు ఇట్స్ యువర్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక అక్కడ మీకు ఈ ఆబ్జెక్టివ్ అనేది మారిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ పాయింట్ కింద చూస్తారా, కాదు. అంటే ఓన్లీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ కింద, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ కింద చూసుకుంటే కనుక అక్కడ ప్రాఫిట్ అనే టర్మ్ కి సపరేట్ దేనికి అక్కడ సపరేట్ ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది లేదు. ఎలాగైనా మనం తీసుకోవచ్చు. తర్వాత రిస్క్ ఇన్వాల్వ్ ఏదైతే ఉందో ఆ రిస్క్ ను కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ ఆబ్జెక్టివ్ కనుక మీరు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఉంటే కనుక ఏమంటున్నాడండి, రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ ని ఇగ్నోర్ చేయాలి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అండి. నెక్స్ట్, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ డస్ నాట్ టేక్ ఇంటూ అకౌంట్ ద టైం ప్యాటర్న్ ఆఫ్ ది రిటర్న్. టైం ప్యాటర్న్ ఆఫ్ ది రిటర్న్ ని మనం కన్సిడర్ చేయము. అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ చెప్పుకోవాలంటే కొన్ని ప్రపోజల్ ఏ మే గివ్ ఏ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ యాజ్ కంపేర్ టు ప్రపోజల్ బి, yet if the returns of the proposal begin to flow say 10 years later, proposal B may be preferred, which may be lower overall profit, but the returns flow is more early and quick అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇక్కడ ప్రపోజల్ ఏ అనేది హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇస్తుంది వెన్ కంపేర్ టు ప్రపోజల్ బి. ప్రపోజల్ బి కంటే ప్రపోజల్ ఏ లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయంట. yet if the returns of the proposal A begin to flow say 10 years later, 10 ఏళ్ల తర్వాత నుంచి మొదలవుతాయి. కానీ ప్రపోజల్ B may be preferred, which may give a lower overall profits, but returns of the flow is more early and quick అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ గా తీసుకుంటే కనుక అది ఏం కన్సిడరేషన్ లో తీసుకోదంటే టైం ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక బిజినెస్ లో మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏమన్నా మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 6 years టైం పడుతుందంట అండి. ఆ తర్వాత నుంచి మనకి ఏమవుతుందంటే ప్రాఫిట్ స్టార్ట్ అవుతాయంట. కానీ ఇంకొక బిజినెస్ లో మనకి రెండు కూడా బిజినెస్ లో 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ మనం చేయడానికి ఉంది. సో ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ లో ప్రాఫిట్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతాయంటండి, 6th year నుంచి స్టార్ట్ అవుతాయంటండి. సో అలా కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ లో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది ఇమ్మీడియట్ గా మనకి ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయంటండి. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక మీరు ఏ ఆబ్జెక్టివ్ ఏ బిజినెస్ చూస్ చేసుకుంటారండి, సెకండ్ ప్రాజెక్ట్ దట్ విల్ గివ్ ఇమ్మీడియట్ ప్రాఫిట్స్ వచ్చేదాన్నే మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ లో 5 years తర్వాత నుంచి ప్రాఫిట్స్ వస్తున్నా ఎక్కువ మనకి అమౌంట్ అనేది వస్తుందంట. కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తున్న దాన్ని పట్టించుకుంటాము, ఇమ్మీడియట్ గా మీకు ప్రాఫిట్ అనేది తీయాల్సి వస్తుందా అని చెప్పేసానంటే కనుక ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక ఎప్పుడైతే క్విక్ ప్రాఫిట్స్ వస్తాయో ఆ క్విక్ ప్రాఫిట్స్ ను మనం క్యాప్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటాము. అలాంటప్పుడు మనం ఏం వదిలేస్తాం, టైం ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనం వదిలేస్తా ఉంటాండి. సో దాన్ని మనం పట్టించుకోకపోవచ్చు. కానీ దానివల్ల ఏమంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఫ్యూచర్ లో ఎక్కువ వస్తాయి అన్న ఇక్కడ ఏ ప్రపోజల్ ని చూస్ చేయమంటదండి. ఇఫ్ యువర్ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక అది ఇమ్మీడియట్ గా ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్తాదండి. ఓకే, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ is too narrow అని చెప్పేసి అంటున్నాడండి. ఇట్ ఫెయిల్స్ టు టేక్ ఇంటూ అకౌంట్ ద సోషల్ కన్సిడరేషన్స్. సార్ సోషల్ కన్సిడరేషన్స్ ని మనం తీసుకోమా అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ కింద ఉంది అనుకుంటే కనుక సోషల్ కన్సిడరేషన్స్ ని మనం పట్టించుకోము. ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు 45 రూపీస్ కి సప్లై చేసే సప్లయర్ ఉన్నాడు, 50 రూపీస్ కి సప్లై చేసే సప్లయర్ ఉన్నాడు. కానీ 45 రూపీస్ కి సప్లై చేసేవాడు లెస్సర్ క్వాలిటీ గూడ్స్ సప్లై చేస్తున్నాడు. సార్ లెస్సర్ క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ సప్లై చేస్తే కనుక మనం కూడా సేల్ చేసేది లీస్ట్ క్వాలిటీ అవుతుంది. అలాంటప్పుడు లీస్ట్ క్వాలిటీ గూడ్స్ సప్లై చేస్తే కనుక మనకి రేపొద్దున ఒక ఫుడ్ ఐటమ్స్ అనుకోండి, దానివల్ల పబ్లిక్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా సార్.
అంటే పబ్లిక్ హెల్త్ డిస్టర్బ్ అయితే ఏంటి, డిస్టర్బ్ అవ్వకపోతే ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, వెరీ వెరీ ఆబ్జెక్టివ్ ఇస్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్. అలాంటప్పుడు ఇదే మనం తీసుకుని అమ్మాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటే అక్కడ దేర్ మే బి సోషల్ కన్సిడరేషన్స్ మీరు కన్సిడర్ చేయనట్టే. అలాగే ఎంప్లాయీస్ ని 8 అవర్స్ వర్క్ చేయించాలి, 16 అవర్స్ వర్క్ చేయించాలి అని చెప్పేసి అన్నప్పుడు 8 అవర్స్ వర్క్ చేస్తే కనుక వాడు హెల్దీగా నెక్స్ట్ డేకి వర్క్ రాగలడు. అలా కాకుండా నీట్ గా వాడు వర్క్ చేయగలుగుతాడండి. 16 అవర్స్ వర్క్ చేస్తే కనుక వాడు టోటల్ గా చాలా ఇదైపోతాడండి, వీక్ అయిపోతాడండి. సో అలాంటప్పుడు ఎంప్లాయీ ఎలా పోతే నాకు ఎందుకు, నాకు 16 అవర్స్ వర్క్ చేసి నాకు ప్రాఫిట్స్ అనేవి హయ్యర్ గా ఎర్న్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పాను అనుకోండి, అక్కడ సోషల్ కన్సిడరేషన్స్ ఎంప్లాయీ హెల్త్ గురించి నేను కన్సిడర్ చేయనట్టు. అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక దట్ మే నాట్ కన్సిడర్ ద సోషల్ ఆబ్లిగేషన్స్ like various interests of workers, consumers, society as well as the ethical trade practices. If these factors are ignored, the company cannot survive for a long. నిజంగా ఎంప్లాయీస్ ని ఎక్కువ కాలం నేను 16 అవర్స్ వర్క్ చేయించాను అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ అసలు పని కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు మోరల్ గానీ ఫిజికల్ గానీ రెండిట్లోని డిస్టర్బ్ అయిపోయి టోటల్ గా మన ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయిపోయి మన కంపెనీ క్లోజ్ చేసేయడానికి దట్ మే లీడ్. అలాగే లెస్సర్ క్వాలిటీ సప్లైస్ చేసేసాం అనుకోండి, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని అప్పుడు ఏంటి, రేపు పొద్దున్న వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటారండి. ఇప్పుడు ఇవాళ కొన్న కస్టమర్ ఎవడైతే ఉన్నాడో వాడు నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ కొంటాడా, కొనే అవకాశం అనేది తక్కువ. If these factors are ignored, company cannot survive for long. Profit maximization at cost of the social and moral obligations is short-sighted policy. అంటే ఓన్లీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ నా ఆబ్జెక్టివ్ అని చెప్పేసి మీ ఫైనాన్స్ మేనేజర్ కనుక అనుకుంటే కనుక అది షార్ట్ టర్మ్ లోనే ఉపయోగపడుతుంది, కానీ లాంగ్ టర్మ్ లో అది ఉపయోగపడదు అని చెప్పేసి అనుకుంటున్నాం అండి. ఓకే రైట్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా ఉండొచ్చు అంటున్నారా సార్, ఉండకూడదు అంటున్నారా? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ గా ఉండొచ్చు, కానీ వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉండకూడదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అండి. సో వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటే ఏమవుతుందండి, వెరీ షార్ట్ టర్మ్ లో మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలుగుతారు, బట్ దట్ మే నాట్ బి కన్వర్టెడ్ టు లాంగ్ టర్మ్ పాలసీ, లాంగ్ టర్మ్ బిజినెస్ అండర్టేకింగ్, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసే విధంగా మీరు వెళ్ళలేకపోవచ్చు బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ గా ఉండాలా సార్, ఉండకూడదా అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా ఉండొచ్చు, కానీ దట్ మే నాట్ బి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉండకూడదు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వెల్త్ మాక్సిమైజేషన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం అండి. మన ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా వెల్త్ మాక్సిమైజేషన్ ఉండాలా, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఉండాలా అనేది ఫైనల్ కంక్లూజన్ కి వద్దాము. ఇప్పుడు ఈ వెల్త్ మాక్సిమైజేషన్ కూడా చూసేసిన తర్వాత అప్పుడు మనం వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఈజ్ యువర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ గా ఉండాలా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, లేదా వెల్త్ మాక్సిమైజేషన్ అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ గా ఉండాలా? ఎందుకు సార్ ఈ ఆబ్జెక్టివ్ అనేది డిసైడ్ చేసుకోవాలి? వన్స్ ఆబ్జెక్టివ్ అనేది డిసైడ్ చేసుకోకపోతే కనుక మీ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటారండి? ఏ ఆబ్జెక్టివ్ బేస్ చేసుకుంటారండి? డెసిషన్ తీసుకునేటప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు అల్టిమేట్ గా మన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ని రీచ్ అయ్యేలాగా మనం డెసిషన్స్ తీసుకోవాలండి. అల్టిమేట్ గా నా గోల్స్ రీచ్ అవ్వాలంటే కనుక ఏంటి సార్, అల్టిమేట్ గా నా గోల్ ఏంటి అంటే కనుక అల్టిమేట్ గా నా గోల్ ఏంటంటే టు ఎర్న్ ప్రాఫిట్ అనుకుంటే ఒకలాగా, అల్టిమేట్ గా నా గోల్ ఏంటంటే టు ఎర్న్ వెల్త్, దట్ ఈస్ వాల్యూ అనేది నేను ఎర్న్ చేయాలంటే కనుక మా వెల్త్ ని మాక్సిమైజ్ చేసుకోవాలంటే ఒకలాగా నేను ఏం చేయాలంటే అండి, అల్టిమేట్ గా డెసిషన్ మేకింగ్ అనేది మారిపోతుంది. సో ఇందాక తీసుకున్నామండి, ఇక్కడ డెసిషన్ తీసుకుంటే కనుక 50 రూపీస్ అమ్మేవాడి దగ్గర నుంచి కొనాలా, 45 రూపీస్ అమ్మేవాడి దగ్గర నుంచి కొనాలా అని చెప్పేసాను అంటే కనుక ఇక్కడ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అనుకుంటే ఏమన్నారండి, 45 రూపీస్ వాడి దగ్గర నుంచే కొనాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారండి. ఓకే, అలాగా మనం ప్రతి ఫైనాన్స్ మేనేజ్మెంట్ డెసిషన్ లోని అది వెల్త్ మాక్సిమైజేషన్ కి చూసుకోవాలా, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ చూసుకోవాలా అనేది మనం డెసిషన్ మేకింగ్ లో క్రైటీరియా అవుతుంది. అలాంటప్పుడు ఏ క్రైటీరియా ప్రకారం వెళ్ళాలి అంటే కనుక ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఏ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఏ వెల్త్ మాక్సిమైజేషన్, రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఏది బెటర్ అనేది ఫస్ట్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ చూసాము, దాని ప్రోస్ అండ్ కాన్స్ రెండు చూసామండి. అలాగే ఇక్కడ వెల్త్ మాక్సిమైజేషన్ కి సంబంధించిన కూడా ప్రోస్ అండ్ కాన్స్ రెండు చూద్దాము. సో దట్ మీకు ఏమవుతుంది, అప్పుడు అక్కడ వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా తీసుకోవాలా లేదా ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా తీసుకోవాలా అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో అవర్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు see
wealth maximization. Okay, right. So wealth, what is wealth? Wealth is nothing but a net worth andi. Wealth is nothing but a net worth. Okay, right. Chudam, we will first like to define what is wealth. Okay, our value maximization model. Shareholders wealth are the result of the cost benefit analysis adjusted with their timing and risk, that is time value of money. Okay, wealth equals to present value benefits minus present value of the costs. Okay, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. So it is important that the benefits measured by the finance manager are in terms of the cash flow. Okay, so the finance manager should emphasize on the cash flow for investment or financing decision, not on accounting profit. ఇప్పుడు కూడా ఫైనాన్స్ మేనేజర్ ఏం చేయాలంటే కనుక ఇక్కడ క్యాష్ ఫ్లోని బేస్ చేసుకుని డెసిషన్ అనేది తీసుకోవాలంట. క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలంట, బట్ నాట్ accounting profit. But not accounting profit. ఇక్కడ చూడండి, వెల్త్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ గా అనుకున్నప్పుడు ఫైనాన్స్ మేనేజర్ ఇక్కడ క్యాష్ ఫ్లోని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోవాలి అంటున్నాడండి. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఇక్కడ అకౌంటింగ్ ప్రాఫిట్ ని బేస్ చేసుకుని డెసిషన్ ఎలా తీసుకుంటారు, క్యాష్ ఫ్లోని బేస్ చేసుకుని డెసిషన్ ఎలా తీసుకుంటారు అనేది ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పండి. ఇప్పుడు నా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఇక్కడ కస్టమర్స్ ఇద్దరు వచ్చారంటండి. ఏ అన్న ఒకడు వచ్చాడు, బి అనేవాడు ఒకడు వచ్చాడు అంటండి. ఓకే, రైట్. ఏ అనేవాడు ఏం చెప్తున్నాడు అంటే కనుక ఐ విల్ పే యూ 110 రూపీస్. 110 రూపీస్ నేను ఐ విల్ ఆర్డర్ క్వాంటిటీ ఆఫ్ ఓన్లీ 1000 గూడ్స్. 1000 గూడ్స్ మాత్రమే నేను ఆర్డర్ చేస్తాను అండ్ 110 రూపీస్ నేను పే చేస్తాను అని చెప్పేసి అన్నాడండి. ఓకే, రైట్. బి అనేవాడు వచ్చాడండి, వీడు 100 రూపీసే పే చేస్తాను అంటున్నాడంట. 100 రూపీస్ పే చేస్తాను అంటున్నాడు, కానీ వీడు ఏం చేస్తాను అంటున్నాడంటే కంటిన్యూస్ గా ఫర్ ఎవ్రీ మంత్ వీడు ఏం చేస్తాను అంటున్నాడు, ఇక్కడ ఒక 500 గూడ్స్ నేను ఎవ్రీ మంత్ నేను పర్చేజ్ చేస్తాను. ఎవ్రీ మంత్ 500 గూడ్స్ నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పేసి అన్నాడండి. మనకి పర్చేజ్ చేయడానికి కాస్ట్, గూడ్స్ పర్చేజ్ చేయడానికి కాస్ట్ ఒక 50 రూపీస్ పడుతుంది అనుకోండి. సో ఇక్కడ వెల్త్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక ఇక్కడ ఏం చూసుకోవాలనుకున్నామండి, క్యాష్ ఫ్లోస్ చూసుకోవాలి, బట్ నాట్ అకౌంటింగ్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ అనేది బేసిస్ గా ఉండకూడదు, ఇట్ షుడ్ బి అ క్యాష్ ఫ్లో అని చెప్పేసి అన్నాడండి. ఇప్పుడు ఫైనాన్స్ మేనేజర్ ఇద్దరు ఎవరికి అమ్మాలి అని చెప్పేసి అంటే ఏమనుకుంటారండి, ఇక్కడ వీడు వన్ టైం సెటిల్మెంట్ అంటాడు. వన్ టైం సెటిల్మెంట్ అంటాడండి. వన్ టైం సెటిల్మెంట్ అంటే 110 రూపీస్ ఇక్కడ 1000 గూడ్స్ ఇచ్చేసి 110 రూపీస్ పే చేసి వెళ్ళిపోతాడంటండి. అలాంటప్పుడు వీడికి కనుక సప్లై చేసినట్లయితే ఇక్కడతో మనకి బిజినెస్ అనేది ఆగిపోతుంది. కానీ వీటితో కనుక బిజినెస్ చేస్తే 100 రూపీస్ కే సప్లై చేస్తాం, కానీ ఎవ్రీ మంత్ 500 చొప్పున వీడు గూడ్స్ కొనుక్కుంటే వెళ్తాడంట. ఓకే, సో వీడు కనుక ఒక 2 ఇయర్స్ కాంట్రాక్ట్ లోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, మీకు ఈడు వన్ టైం ఒకసారి మాత్రమే వస్తాడండి, ఒకసారి మాత్రమే వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతాను అన్నాడు. మీ దగ్గర ఉన్న గూడ్స్ కన్స్టెంట్ వల్ల ఇద్దరులో ఒకరికే మంది మీరు సేల్ చేయగలరు అని చెప్పేసానంటే మీ ఆబ్జెక్టివ్ ని బేస్ చేసుకుని మీరు డెసిషన్ చెప్పండి అంటే కనుక యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ బి. ఎందుకంటే కనుక ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 2 ఇయర్స్ వాడు కొంటాడు, 2 ఇయర్స్ ఇంటూ 500 అంటే ఈ మంత్ కాబట్టి ఇంటూ 12 అంటే 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. 24 మంత్స్ ఇంటూ 500 అంటే అరౌండ్ 12,000 గూడ్స్ వాడు కొంటాడంటండి మన దగ్గర నుంచి. సో 12,000 గూడ్స్ మన దగ్గర నుంచి కొంటాడు అనుకున్నప్పుడు ఇంటూ ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందండి, 50 రూపీసే. ఇక్కడ వీడు 100 రూపీసే మనకి పే చేస్తానని చెప్పేసి చెప్పాడు. అలాంటప్పుడు మీ ఆబ్జెక్టివ్ అనేది ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కాదు, వెల్త్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక మీరు ఏ బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలంటే క్యాష్ ఫ్లో బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలంటండి. సో క్యాష్ ఫ్లోస్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటే కనుక యూ హ్యావ్ టు చూస్ బి రాదర్ దాన్ ఏ. ఓకే, రైట్. సో ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏమవుతుందని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి,
finance manager in terms of cash flows, finance manager should emphasize on the cash flows for the investment or financing, not only accounting profit. The shareholders value maximization model holds that primary goal of the firm is to maximize the market value and implies that business decisions should seek to increase the net present value of the economic benefits of the firm. So for the measuring and maximizing shareholders wealth, finance manager should follow అంటే చెప్పేసి అని చెప్తున్నాడు. అల్టిమేట్ గా ఏంటంటే వెల్త్ పెంచడం ఎలాగా, వెల్త్ అనేది ఇంక్రీజ్ చేయడం ఎలాగా అంటే మార్కెట్ వాల్యూ అనేది పెంచాలంటండి. సో ఈ మార్కెట్ వాల్యూ అనేది పెంచాలి. ఇప్పుడు వెల్త్ అంటే ఏమనుకున్నాం అండి, నెట్వర్క్ అనుకుంటున్నాం. నెట్వర్క్ అంటే ఏంటంటే ఓనర్స్ ఫండ్స్. నెట్వర్క్ అంటే ఏంటి, ఓనర్స్ ఫండ్. ఓకే, హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ఎ కంపెనీ? ఒక కంపెనీని తీసుకుంటే కనుక కంపెనీకి ఓనర్స్ అంటే ఎవరండి, ఓనర్స్ అని చెప్పేసి అంటే ఎవరండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో మనం తీసుకునే డెసిషన్ ప్రతిదీ కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క వర్త్ పెంచాలంట, వాల్యూ పెంచాలంట. ఈక్విటీ షేర్స్ యొక్క వాల్యూ పెంచాలంట. వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుందండి, సింపుల్ గా మార్కెట్ వాల్యూ అనేది పెరగడమే, మార్కెట్ వాల్యూ అనేది పెరగడమే. సో లాంగ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనేది మనం కనుక ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటే కనుక ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మార్కెట్ లో ఈ మార్కెట్ లో ఈక్విటీ షేర్ వాల్యూ పెంచడమే ఆబ్జెక్టివ్ గా మనం పెట్టుకోవాలంటండి. రాదర్ దాన్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడం కంటే మార్కెట్ లో మనం తీసుకునే ప్రతి డెసిషన్ వల్ల అక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ వారి వర్త్ ఆర్ వాల్యూ అనేది ఎక్కడైతే పెరుగుతుందో అలాంటి డెసిషన్స్ ని మనం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నదే ఈ వెల్త్ మాక్సిమైజేషన్ ప్రిన్సిపల్. ఈ వెల్త్ మాక్సిమైజేషన్ ప్రిన్సిపల్ ని అచీవ్ చేయాలంటే కనుక ఫైనాన్స్ మేనేజర్ కొన్ని ఆస్పెక్ట్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవాలంట. ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్డ్ by finance manager to achieve the goal of wealth maximization. ఏంటి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ చెప్పినట్టు చూడండి, క్యాష్ ఫ్లో అప్రోచ్ నాట్ అకౌంటింగ్ ప్రాఫిట్. మన అప్రోచ్ ఎలా ఉండాలంట, ఒకటి ఫస్ట్ ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో అప్రోచ్ ఉండాలంటండి. క్యాష్ ఫ్లో అప్రోచ్, క్యాష్ ఫ్లో అప్రోచ్ అనేది మనం ఆబ్జెక్టివ్ గా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ప్రతి దానికి మనం ఏం చేయాలి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. తర్వాత అప్లికేషన్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ, అంటే టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లో మనం టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేసామా, చేయలేదండి. కానీ ఇక్కడ టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఇఫ్ యువర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు వెల్త్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక ఫైనాన్స్ మేనేజర్ ఏ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలంటే ఒకటి క్యాష్ ఫ్లో అప్రోచ్, తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, తర్వాత టైం వాల్యూ ఆఫ్ మనీ. ఈ మూడింటిని కన్సిడర్ చేసి మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటే కనుక అది దట్ విల్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్, మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో దట్ వీ విల్ అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్త్ మాక్సిమైజేషన్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. హౌ డు వి మెజర్ వాల్యూ ఆర్ వెల్త్ ఆఫ్ ది ఫర్మ్? చూడండి, అకార్డింగ్ టు వాన్ హార్న్, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇస్ రిప్రజెంటెడ్ బై ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది కంపెనీస్ కామన్ స్టాక్. కామన్ స్టాక్ అంటే ఈక్విటీ అండి. సో మనం ఏమనుకున్నాం, ఇక్కడ వెల్త్ అంటే ఏంటి, నెట్వర్క్ అని చెప్పేసి చెప్పుకున్నాం. నెట్వర్క్ అంటే ఏంటి అనుకున్నాం, ఓనర్స్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఓనర్స్ ఫండ్ అంటే ఓనర్స్ ఎవరండి, కంపెనీకి ఓనర్స్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్. మార్కెట్ వాల్యూ పెంచడమే ఇక్కడ వెల్త్ ని ఇంక్రీజ్ చేయడం, వెల్త్ ని మాక్సిమైజ్ చేయడము. Value of a firm is represented by the market price of the company's common stock. The market price of the firm's stock represents the focal judgment of all market aspirants as to what the value of the particular firm is. It takes into account the present and prospective future earnings per share. అమ్మా, ఇక్కడ ఎవరైనా సరే మన షేర్ లో, మన ఈక్విటీ షేర్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ఎవరైనా అనుకున్నారు అంటే కనుక ఇప్పుడు ఈక్విటీ షేర్ అనేది ఎలా వాల్యూ పెరుగుతుంది సార్, జస్ట్ ఒక చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ అప్రోచ్ లో మనం ఒకసారి కాన్సెప్ట్ మాట్లాడుకుందాం అండి. ఓకే,
ఇక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు మీరే ఒక ఈక్విటీ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అని అనుకున్నారు అనుకుందాం. ఏం ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తారండి? అంటే ఈక్విటీ షేర్ లో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది కంపెనీ అనేది మీరు చూస్తారంటండి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది కంపెనీ. ఆ కంపెనీ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎత్తేసారు అనుకోండి, షేర్ వాల్యూ ఏమైపోద్ది? పడిపోద్ది. ఓకే. నార్మల్ గా ఈక్విటీ షేర్ ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే డిమాండ్ అండ్ సప్లై అండి. డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్. మీ ఎకనామిక్స్ లో మాట్లాడుకుంటారు చూసారండి, డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్. ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో దానికి ఎక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉందో, డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉందో అక్కడ ఏమవుద్ది? ప్రైస్ అనేది పడిపోద్ది. వాట్ వి నీడ్ టు క్రియేట్? డిమాండ్ క్రియేట్ చేయాలి. డిమాండ్ క్రియేట్ చేయడం అంటే ఏంటి సార్? అమ్మా, ఈ డిమాండ్ క్రియేట్ చేయడానికి వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. ఆ డిమాండ్ క్రియేట్ చేయాలని చెప్పేసి మార్కెట్ లో మన షేర్ ను మనమే కొనేసాం అనుకోండి, మనమే ఎక్కువ కొనేసి అసలు మార్కెట్ లో ఎక్కువ ప్రైస్ కి ఇచ్చేసి మనం కొనుక్కుంటూ వచ్చేసాం. మన షేర్స్ ని లిస్టింగ్ చేసాం, లిస్టింగ్ చేసిన షేర్స్ ని మనమే ఎక్కువ ప్రైసెస్ పెట్టి కొనుక్కుంటూ వచ్చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా వాల్యూ పెరుగుతుందండి. కానీ దట్ విల్ లీడ్స్ టు ఇన్సైడర్ ట్రేడింగ్. దాన్ని ఏమంటారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి అని అంటారు. అంటే డిమాండ్ పెంచమన్నాను కదా అని చెప్పేసి మన ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ కంపెనీకి యొక్క షేర్స్ మార్కెట్ లో దొరకకుండా మనమే ఎవడు అమ్మితే కనుక ఆడికి ఫస్ట్ ₹10 నుంచి ₹15, ₹15 నుంచి ₹20 అలా ఆఫర్ చేసుకుంటూ అందరూ కూడా నాకే షేర్స్ అమ్మేలా కనుక నేను కొనేసాను అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం అని చెప్పేసి అంటారు. అలా ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ చేస్తే కనుక మనకేమవుతుంది? దాన్ని ఇలాంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు? ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. సెబీలో ఇది ఇల్లీగల్ అండి. సెబీ రూల్స్ ప్రకారం, సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి అది ఏమవుతుందంట? ఇల్లీగల్ అవుతుంది. సో అలాంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం కాదు. మన కంపెనీ పేరు చెప్పగానే అందరూ కూడా ఆ షేర్ ని కొనాలి అని చెప్పేసి రావాలండి. అలా డిమాండ్ పెరిగితే గనక అప్పుడు మన ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ రూట్ వేస్ట్ అండి. ఈ రూట్ కాదు, దీని గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఇది ఇల్లీగల్ రూట్ అండి. సో మనం నార్మల్ గా లెజిబుల్ రూట్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక వీ నీడ్ టు క్రియేట్ ద డిమాండ్ త్రూ అవర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఇప్పుడు కంపెనీ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ బాగా ఎక్కువ ఎర్న్ చేస్తది అని చెప్పి లాంగ్ రన్ లో మన ప్రాఫిట్స్ ఎక్కువగా మనం చూపిస్తాము, లాంగ్ రన్ లో మనం బిజినెస్ బాగా చేస్తాము అని చెప్పి కనుక మనం ప్రాస్పెక్ట్స్ చూపించుకుంటే కనుక అప్పుడు కంపెనీ యొక్క షేర్ ని కొనడానికి అందరూ కూడా క్యూ కడతారు. సో దట్ ద డిమాండ్ విల్ ఇంక్రీజ్. ఆ షేర్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. షేర్స్ యొక్క డిమాండ్ పెరిగితే కనుక దాన్ని బట్టి ఏం పెరుగుతుందంట? ఆ షేర్స్ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ షేర్స్ డిమాండ్ ఉన్నాయండి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయి. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఇప్పుడు ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకని చెప్పేసి అంటే కనుక వాడు ఏం చేశాడు అంటే కనుక ఫ్యూచర్ గురించి చూపించాడు. సో ఫ్యూచర్ అంతా డేటాదే. సో డేటా గురించి సంబంధించి నేను జియో అని చెప్పేసి పెట్టాను. జియోలో ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ జియో ప్రాస్పెక్ట్స్ చూపించి ఫ్యూచర్ గా నా దగ్గర ఉన్న ఆప్షన్స్ అవి చూపించి వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ డిమాండ్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ ప్రైస్ అనేది పెరుగుతుంది. అల్టిమేట్ గా వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఈక్విటీ షేర్స్ యొక్క మార్కెట్ వాల్యూని పెంచడమే. ఇక్కడ మార్కెట్ వాల్యూని ఎలా పెంచాలండి? బై క్రియేటింగ్ ఏ డిమాండ్. డిమాండ్ క్రియేట్ చేయాలి. అలాగే ఇల్లీగల్ రూట్స్ ద్వారా కాదండి, బై అవర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ది కంపెనీ బేస్ చేసుకుని మనం ఇక్కడ డిమాండ్ అనేది పెంచితే ఆటోమేటిక్ అంటే ఎక్కువ మంది మన దగ్గర కొనుక్కోవాలి అని చెప్పేసి మనకి అప్లికేషన్స్ ఎక్కువ రావాలండి. అలా పెరిగితే అమ్మేవాళ్ళు తక్కువ అని కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం క్రియేట్ అవుతుందండి? ప్రైస్ అనేది పెరుగుతుంది. అలా ప్రైస్ అనేది పెరిగేలాగా, మార్కెట్ ప్రైస్ పెరిగేలాగా అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ నెట్వర్క్ పెరిగేలాగా, కంపెనీ యొక్క వెల్త్ పెరిగేలాగా అంటే ఈక్విటీ షేర్ హోల్డర్సే కంపెనీ అండి. కంపెనీ ఓనర్స్ ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్. కాబట్టి వాళ్ళ వాల్యూ అనేది పెరిగేలాగా మనం డెసిషన్స్ తీసుకోవాలి. లాంగ్ రన్ డెసిషన్స్ అనేవి మనం అంటే మనం తీసుకునే ప్రతి డెసిషన్ లోని ఏం ఆలోచించుకోవాలంట? దీని వల్ల మనకి వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఎంత పెరుగుతుంది అని చెప్పేసి బేస్ చేసుకుని డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సో పాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా నియర్ బై ఫ్యూచర్ లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కనుక ఉన్నదనుకోండి, అంటే ఇదేమి షార్ట్ టర్మ్ అండి, ప్రాఫిట్స్ ఏమి షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ కూడా మనకి అచీవ్ చేయగలుగుతాము అని చెప్పేసి కనుక మనం చూపించుకోగలిగితే ఖచ్చితంగా ఆ షేర్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు మనకి ఏమవుతుంది? మన వాల్యూ మనకి ఇంక్రీజ్ అవుతుంది.
సో అలాంటి ఆస్పెక్ట్ తో కనుక అలాంటి ఆబ్జెక్టివ్ తో కనుక మనం ఉన్నట్లయితే ఎలాంటి అప్రోచెస్ మన ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలంటే we have to consider the cash flow approach and cost benefit analysis, and also we need to consider the time value of money. These three aspects to consider cheyalanta while taking any decisions to achieve the objective of wealth maximization. Okay, right, next. It even cheppudu chudandi, value of the firm is represented by the market price of the company's common stock. The market price of the firm's stock represents the total judgment of all the market aspirants as to what the value of the particular firm is. That takes into account the present and prospective future earnings per share. Ante mana earnings per share ni base cheskuni mana balance avutundi. The timing and the risk of these earnings, the dividend policy of the firm, and many other factors that bear upon the market price of the stock. So market price serves as a performance index and a report card of the firm's progress. Okay, ante మన మార్కెట్ ప్రైస్ పెరిగిందా తగ్గిందా అని బేస్ చేసుకుని చూసుకుంటే కనుక మార్కెట్ ప్రైస్ పెరిగితే కనుక మీ షేర్ హోల్డర్స్ అందరూ కూడా మీ పెర్ఫార్మెన్స్ ని ఏం చేశారండి, ఇక్కడ గుడ్ అని చెప్పేసి అని వీళ్ళు మీరు రికగ్నైజ్ చేసినట్టు అండి. మనం తీసుకున్న డిసిషన్స్ వల్ల మార్కెట్ ప్రైస్ పడిపోయింది అనుకోండి, అక్కడ దట్ ఈస్ అన్ ఇండికేషన్ అని చెప్పేసి అని అంటున్నాడండి. మీరు వరస్ట్ డిసిషన్స్ తీసుకున్నారనడానికి అదే ఒక రిపోర్ట్ కార్డు, ప్రోగ్రెస్ కార్డు, పర్ఫార్మెన్స్ కార్డు అని చెప్పేసి మీకు చెప్తున్నాడండి. అంటే వాట్ ఎవర్ విత్ వెల్త్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ అయితే కనుక మీ టోటల్ హోల్ అండ్ సోల్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఇంక్రీజ్ ద వెల్త్. వెల్త్ అంటే ఎవరిదండి, ఓనర్స్ వెల్త్. ఓనర్స్ అంటే ఎవరు, కంపెనీకి షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ వెల్త్ పెరిగేలాగా మనం చూడాలంట. షేర్ హోల్డర్స్ వెల్త్ పెరగడం అంటే ఏం చేయాలి సార్ అంటే, షేర్ హోల్డర్స్ వెల్త్ అనేది పెరగాలి అంటే కనుక నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నైతే హోల్డ్ చేస్తున్నాడో ఇంటూ వాడి మార్కెట్ షేర్, ప్రైస్ ఆఫ్ ది షేర్ మల్టిప్లై చేస్తే అక్కడ వర్త్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడండి, వాడు ఒకేసారి ఏమంటాడు, ఆసియన్ కంట్రీస్ లోనే టాప్ మోస్ట్ వర్త్ పర్సన్ అవుతాడు. ఒకేసారి ఏమో నెంబర్ 10 కి వచ్చేసాడు, నెంబర్ 5 కి వచ్చేసాడు అని చెప్పేసి నెంబర్స్ మారిపోతా ఉంటాయండి. ఎందుకు మారుతాయని చెప్పేసి అంటే, వాడి షేర్, కంపెనీ షేర్ అనేది వాడికి ఎన్నైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ మల్టిప్లైడ్ బై ఆ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అనేది మల్టిప్లై చేస్తే మన వర్త్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. అలా మారిపోతున్నప్పుడు వాడి వెల్త్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి చూడాలంటే వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్ అనేది క్రైటీరియా అవుతుంది. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ పెంచేలాగా మనం డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. కంపెనీ డెసిషన్స్, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది అనేది ఎక్కడ రిప్రజెంట్ అవుతుందండి, మార్కెట్ వాల్యూ పెరిగిందా దాని వల్ల తగ్గిందా అంటే దాన్ని బేస్ చేసుకుని అక్కడ మనకి ఇక్కడ మనం అనుకున్న ఆబ్జెక్ట్ అచీవ్ చేసాం లేదని చెప్పేసి అని ఉంటుందంటండి. అంటే ఇక్కడ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ డెఫినేషన్ చెప్పిన వాన్ హార్న్ చెప్పిన దాని ప్రకారం, డెఫినేషన్ ప్రకారం అయితే కనుక వాట్ ఈస్ అవర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ అనేది పెరగడం తగ్గడం అనేది ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి ఆస్పెక్ట్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. ఓకే, రైట్. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈక్వల్స్ టు ఏమిటంటున్నాడండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఆర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ ది డెట్. సో వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎలా వస్తుందని చెప్పేసానంటే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఏదైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ షేర్స్ ని మార్కెట్ ప్రైస్ తో మల్టిప్లై చేస్తే కనుక మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ తో మల్టిప్లై చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వస్తుందంట. లేదా మన ఫర్మ్ లో ఉన్న వాల్యూ ఆఫ్ ఈక్విటీని, వాల్యూ ఆఫ్ డెట్ ని రెండింటిని కలిపినా సరే మనకి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది వస్తుందంట. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము, ఈ టోటల్ ఆస్పెక్ట్స్ గురించి, రైట్. సో వెల్త్ మాక్సిమైజేషన్ ఇంకేమన్నా చూద్దాం. వై వెల్త్ మాక్సిమైజేషన్ వర్క్స్. Before we answer this question, it is important first to understand and know what other goals business enterprise may have. Some of the other goals of the business enterprise as follows: achieving higher growth rate, attaining large market share, gaining leadership in a market in terms of the products and technology, promoting employee welfare, increasing customer satisfaction, in improving community life, supporting education and research, and solving సొసైటల్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా గోల్స్ ఏనండి. కానీ ఈ గోల్స్ కంటే వెల్త్ మాక్సిమైజేషన్ అనేది ఎందుకు బెటర్ అనేది మనం చూడాలి. ఓకే, దో ద అబవ్ గోల్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ ద ప్రైమరీ గోల్ రిమైన్స్ టు బి వెల్త్ మాక్సిమైజేషన్. అమ్మా ఇక్కడ మనం చెప్పుకున్న అన్ని ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెంట్ ఏనండి.
మన ఆబ్జెక్టివ్ గ్రోత్ రేట్ పెరగాలి, మార్కెట్ షేర్ పెరగాలి, మార్కెట్ ఎక్కువ రీచ్ ఉండాలి మన ప్రొడక్ట్ కి, మార్కెట్ లీడర్షిప్ అనేది మనకి రావాలి, లేదా ఎంప్లాయీ వెల్ఫేర్ ని ప్రమోట్ చేయాలి, లేదా కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచాలి, లేదా ఇంప్రూవింగ్ కమ్యూనిటీ లైఫ్, సపోర్టింగ్ సొసైటల్ ప్రాబ్లమ్స్ ని మనం ఎన్కౌంటర్ చేసేలాగా, మనం అడ్రస్ చేసేలాగా మన ఆబ్జెక్టివ్ ఉండాలి అని చెప్పేసి ఎన్ని చెప్పినా ఇవన్నీ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అవ్వవు. ఇవన్నీ కూడా మనకేంటి సెకండరీ ఆబ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, సో మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది ఇప్పుడు కూడా ఎలా ఉండాలంట, డిమాండ్స్ టు బి వెల్త్ మాక్సిమైజేషన్ ఉండాలి, యాజ్ ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బిజినెస్ ఎంటర్ప్రైజ్. అంటే సార్ ఎంప్లాయీ వెల్ఫేర్ లేకపోతే కస్టమర్ వెల్ఫేర్ చూద్దాం సార్ అని చెప్పేసి అని అనుకుంటే కనుక, కస్టమర్ వెల్ఫేర్ చూడడానికి ఎలా చూస్తాం సార్, ఏ అనేవాడి దగ్గర నుంచి గుడ్ క్వాలిటీ, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ, ఏ క్లాస్ క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ వస్తున్నాయంట, 100 రూపీస్ కి వస్తున్నాయంట. సో బి అనేవాడి దగ్గర నుంచి, వాడి దగ్గర నుంచి కొంచెం లెస్సర్ క్వాలిటీ వస్తుందంటండి. ఇక్కడ నేను గూడ్స్ బయట ఎంత కమ్మగలను చెప్పేసానంటే, ఈ 100 రూపీస్ గూడ్స్ పర్చేజ్ చేసి దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి నేను కనుక యాడ్ చేసుకుంటే, ఇంకో 100 రూపీస్ యాడ్ చేసుకుంటే 200 రూపీస్ నాకు కాస్ట్ అవుతుందంట. 200 రూపీస్ నాకు కాస్ట్ అవుతుందంట. ఇప్పుడు 200 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం లెస్ క్వాలిటీ బట్ బెస్ట్ క్వాలిటీ, ఇది కూడా బెస్ట్ క్వాలిటీయే, ఇది కూడా బెస్ట్ క్వాలిటీయే. ఇదేంటంటే అల్టిమేట్ క్వాలిటీ అంటండి. అలాంటప్పుడు అలాంటి గూడ్స్ కొని నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ యాడ్ చేసుకుని 200 రూపీస్ నాకు కాస్ట్ అయితే, నేను అమ్మితే కనుక మార్కెట్ ప్రైస్ ఎంత అంటే కేవలం 220 రూపీస్ అంటండి. అది నాకు అయ్యే ఖర్చులు ఎంత అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఎంత అవుతాయి అంటే ఒక 30 రూపీస్ అవుతాయి అంటండి. మార్కెట్ ప్రైస్ మాత్రం 220 ఉంది, కానీ నాకు అయ్యే ఖర్చులు ఎంత ఉన్నాయి, 200 ప్లస్ 30 అంటే 230 రూపీస్ కాస్ట్ అవుతుంది. అంటే కనుక సేల్ ప్రైస్ ఏమో 220, ఇక్కడ కాస్ట్ ఎంత అంటే 230, నాకు అయ్యే కాస్ట్ 230 అనుకుంటే కనుక 10 రూపీస్ లాస్ అంటండి. అంటే సార్ సొసైటీకి మంచి గూడ్స్ ఇద్దాము అంటే, మంచి క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ మనం ఇద్దామని చెప్పేసి కనుక మన ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నాం అనుకోండి, వి మే ఎండ్ అప్ యాజ్ ఎ లాస్. లాస్ అనేది మనకి ఆబ్జెక్టివ్, మన మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సొసైటియల్ ప్రాబ్లమ్స్ అంటే మంచి క్వాలిటీతో గూడ్స్ అనేవి మనం సప్లై చేద్దామని చెప్తాం కనుక మన ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటే మనకి ఏమి వి మే ఎండ్ అప్ యాజ్ ఎ లాస్ వెంచర్ కింద మనం ఎండ్ అవ్వచ్చు. ఎన్నాళ్ళని లాస్ భరిస్తారండి, ఒక 1 ఇయర్ భరిస్తారు, 2 ఇయర్స్ భరిస్తారు, ఎన్నాళ్ళని లాస్ భరిస్తారు. ఈ ప్రైస్ అనేది పెరగట్లా, ఈ సేల్ ప్రైస్ అనేది పెరగట్లేనప్పుడు మీరు ఎక్సలెంట్ క్వాలిటీ ఇస్తున్నా సరే మీరు ఏం చేయలేరు, మీ వెరీ పర్పస్ ఆఫ్ ది బిజినెస్ ని అచీవ్ చేయలేరు. ఎందుకంటే బిజినెస్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉండకుండా పోవచ్చు. ఎవ్రీ ఇయర్ మీరు లాస్ రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి, అసలు ఎవడైనా మీ కంపెనీ వైపు చూస్తాడా, చూడడు. సో దట్ టోటల్ గా మీ బిజినెస్ టోటల్ గా క్యాపిటల్ మొత్తం ఈ లాసెస్ అన్ని వెళ్ళి ఏం చేస్తాయి, క్యాపిటల్ తినేస్తాయండి. సో క్యాపిటల్ తినేస్తే ఏమవుతుంది, టోటల్ గా బిజినెస్ ఎగ్జిస్టెన్స్ కే ఇది రావచ్చు. సో అలాంటి బిజినెస్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఏం ఆబ్జెక్టివ్ గా ఉండాలి, మన వెల్త్ మాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ గా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈవెన్ దో అదర్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నా సరే, అల్టిమేట్ గా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది ఏమి ఉండాలి ఎప్పుడు కూడా, ఇట్ షుడ్ బి వెల్త్ మాక్సిమైజేషన్. If these goals are not met, public or institutions would lose the confidence in the enterprise and will not invest further in the growth of the organization. If the growth of the organization is restricted, then other goals like community welfare will not get fulfilled అని చెప్పేసి అంటున్నాడండి. అంటే if the growth of the organization is restricted, then the other goals ని పట్టించుకోకపోయినా తప్పే, అలాగనే మన వెల్త్ మాక్సిమైజేషన్ పట్టించుకోకపోయినా తప్పే. రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన వెల్త్ మాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ గా వెళ్ళకపోతే అసలు ఫర్మ్ ఎగ్జిస్టెన్స్ మోసం రావచ్చు. అలా కాకుండా అదర్ ఆబ్జెక్టివ్స్ అనేవి మనం కనుక తీసుకోకపోతే అది కూడా మనకి దట్ మే లీడ్ టు టోటల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేకుండా పోవచ్చు. సో కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఓకే రైట్. సో ఇది వెల్త్ మాక్సిమైజేషన్ అండి. వెల్త్ మాక్సిమైజేషన్ లో మనం దేన్ని బేస్ చేసుకుని చూస్తామంటే కనుక క్యాష్ ఫ్లో బేస్ చేసుకుని మనం చూస్తాము. డిసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, క్యాష్ ఫ్లో తో పాటుగా ఏ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తాము, ఒకటి క్యాష్ ఫ్లో తీసుకుంటాము, తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తాము, తర్వాత టైం వాల్యూ ఆఫ్ మనీని మనం కన్సిడర్ చేస్తాం. ఈ 3 ఆస్పెక్ట్స్ ని మనం కన్సిడర్ చేస్తామని చెప్పేసి మనం వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక మనం చూసుకున్నామండి. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ బెటరా, వెల్త్ మాక్సిమైజేషన్ బెటరా అని చెప్పేసానంటే ఎప్పుడు కూడా వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ ద బెస్ట్ వన్. మీ ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా ఏమై ఉండాలంట, వెల్త్ మాక్సిమైజేషన్ అయి ఉండాలంట.
సార్ మనం డిస్కస్ చేసుకునే రెండు ఆబ్జెక్టివ్స్ లో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వర్సెస్ వెల్త్ మాక్సిమైజేషన్ చూసుకుంటే కనుక దేనికి మీరు ఓట్ వేస్తారు అంటే కనుక ఐ విల్ ఓట్ ఫర్ ది వెల్త్ మాక్సిమైజేషన్ రాదర్ దాన్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్. సార్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే కనుక వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ది నెగటివ్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రాఫిట్ మాక్సిమైజేషన్. ఓన్లీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ ఉంటే కనుక అవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్ ఆర్ నాట్ ప్రాస్పెక్టివ్ ఆస్పెక్ట్స్ కింద మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే టోటల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా మనం చూడబోయే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా దేని మీద ఆధారపడ్డాయి సార్? అన్ని కూడా వెల్త్ మాక్సిమైజేషన్ మీద ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకోమంటారండి? వెల్త్ మాక్సిమైజేషన్ డెసిషన్ కింద మనం ఆబ్జెక్టివ్ కింద మనం డెసిషన్స్ తీసుకోమని చెప్పేసి చెప్తారు. టోటల్ గా మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టోటల్ ఆస్పెక్ట్ అంతా సబ్జెక్ట్ అంతా చూసి దేన్ని బేస్ చేసుకుని డెసిషన్ మేకింగ్ చేస్తాం? వెల్త్ మాక్సిమైజేషన్ బేస్ చేసుకుని డెసిషన్ మేకింగ్ అనేది మనం చేసేలాగా మనం డెసిషన్స్ తీసుకుంటాము. సో వాట్ ఈస్ ద బెస్ట్ వన్? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వర్సెస్ వెల్త్ మాక్సిమైజేషన్ అంటే రెండిట్లో ఏది బెటర్ అని చెప్పేసి మనం కంక్లూజన్ కి వచ్చామండి. వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ ద బెస్ట్ వన్. సో రెండింటికి కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక కాన్ఫ్లిక్ట్ ఇన్ ప్రాఫిట్ వర్సెస్ వాల్యూ మాక్సిమైజేషన్ ప్రిన్సిపల్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉందండి. పేజ్ నెంబర్ 1.14 లో మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఉంది. అదొక్కసారి చూద్దాం, జస్ట్ ఒక్కసారి ఒక రీడింగ్ ఇద్దాం. సో దట్ we will conclude. ఇందులోనే మనం కంక్లూడ్ చేస్తాం ఏంటి? వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పేసి కంక్లూజన్ కి వచ్చేస్తా ఉంటండి. చూద్దాం. In any company, the management is the decision taking authority. As a normal tendency that management may pursue its own personal goals, profit maximization. But in an organization where there is a significant outside participation, అంటే ఇప్పుడు కూడా ఒక సింగిల్ పార్టిసిపేషన్, వాడే ఓనర్ వాడే ఇది అనుకోండి, వాడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కే వెళ్దామని చెప్పేసి అనుకుంటాడండి. బట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ వేర్ దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ అవుట్సైడ్ పార్టిసిపేషన్ అంటే వేరియస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. షేర్ హోల్డర్స్, లెండర్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుంటే కనుక ద మేనేజ్మెంట్ మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్క్లూజివ్లీ పర్సూ ఇట్స్ పర్సనల్ గోల్స్. వాళ్ళ పర్సనల్ గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి కాకుండా డ్యూ టు ద కాన్స్టెంట్ సూపర్విజన్ ఆఫ్ ది వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ, ఎంప్లాయీస్, క్రియేటర్స్, కస్టమర్స్, గవర్నమెంట్ ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తారండి? సూపర్విజన్ ఉంటుంది. కాబట్టి మనం ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మన పర్సనల్ ఆబ్జెక్టివ్స్ ని ఇక్కడ వాళ్ళ మీద రుద్దలేము. ఓకే, రైట్. ఎవ్రీ ఎంటిటీ అసోసియేటెడ్ విత్ ద కంపెనీ will evaluate the performance of the management from the fulfillment of their own objective. The survival of the management will be threatened if the objective of any of the entities remains unfulfilled. The wealth maximization objective is generally in accord with the interests of the various groups of such as owners, employees, creators, society, and thus it may be consistent with the management objective of the survival అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ నార్మల్ గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎప్పుడు కూడా మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఏం చూసి ఇన్వెస్ట్ చేస్తారండి? మీ మార్కెట్ ప్రైస్ అనేది పెరుగుతుందా, మీకు మీ కంపెనీ షేర్స్ కి డిమాండ్ ఉందా లేదా, అంటే అల్టిమేట్ గా వాళ్ళ వాల్యూ అనేది వర్త్ అనేది పెంచుకోవాలని చూస్తారండి. ఎప్పుడు కూడా వాళ్ళ ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాడు తీసుకొచ్చి వాడి డబ్బులు ఇన్వెస్ట్ చేశాడంటే కనుక వాడి డబ్బులు ఏమయ్యాలి? ₹1 అనేది ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అలాంటప్పుడు ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే మీ కంపెనీలో వాడు ఏమనుకుంటాడు? మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉండే కంపెనీలోనే మార్కెట్ వాల్యూ ఎక్కువ పెరుగుతుంది అనుకుంటేనే వాడు ఇన్వెస్ట్మెంట్ ఉంచుతాడండి. ఈ రోజున ₹100 ఉన్న మార్కెట్ ప్రైస్ రేపు పొద్దున ₹50 పడిపోతే అది నెక్స్ట్ ఇంకో ₹25 పడిపోతే ఖచ్చితంగా వాడు అమ్మేసిపోతాడండి. లాస్ వచ్చినా పర్లేదు అమ్మేసిపోతాడండి. ఎందుకంటే మిగిలింది కూడా వస్తుందా లేదా అని నమ్మకం లేదు. అదే ఇప్పుడు ₹100 మార్కెట్ ప్రైస్ ఉంది, రేపు నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి అది 150 అయింది, లేదా తర్వాత 175 అయిందంటే ఇంకా ఎక్కువ మంది కొనడానికి వస్తారండి. ఎందుకంటే 100 నుంచి 1 ఇయర్ లో 150 అయింది అంటే వాడు ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹1.5 అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా పెరిగింది. సో అలాంటప్పుడు వాడు పెట్టిన డబ్బులు ఖచ్చితంగా గెయిన్ అనేది ఉంటుంది అనుకుంటే కనుక, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ బాగుంటుంది అనుకుంటే కనుక వాడు ఇన్వెస్ట్ చేస్తాడండి. సో అలా అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అనుకుంటేనే వాళ్ళు వస్తారు. అలా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మన ఆబ్జెక్టివ్ ఏమై ఉండాలంట? వెల్త్ మాక్సిమైజేషన్ ఉండాలి. Owing to the limitation, timing, social consideration, etc. in profit maximization, that today's real world situations, which is uncertain and multi-period in nature, wealth maximization is a better objective. అంటే మన పర్సనల్ ఆబ్లిగేషన్, పర్సనల్
ప్రాస్పెక్ట్స్ అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది ఎప్పుడు అచీవ్ చేయగలం అంటే అదర్ స్టేక్ హోల్డర్స్ అనేది ఎవరు లేరు, నా అంతటి నేనుగా ఉన్నాను అనుకుంటే కనుక అప్పుడు ప్రాఫిట్ మాక్సిమేషన్ అండి. అప్పుడు కూడా నేను చెప్పాలంటే కనుక అదర్ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేయకుండా అంటే సొసైటీని వాటిని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని నేను వెళ్ళలేను. సో ఓన్లీ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కాకుండా సో బ్యాలెన్స్డ్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ప్రిన్సిపల్ తో మనం కావాలంటే వెళ్ళొచ్చు. కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏంటంటే వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ ద బెటర్ అని అంటున్నాడండి. వేర్ ద టైం పీరియడ్ ఈస్ షార్ట్ అండ్ డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ is not great, wealth maximization, profit maximization amount to essentially the same. అంటే చాలా షార్టర్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత మనకు అన్సర్టనిటీ కూడా చాలా తక్కువ అనుకుంటే రెండు ఒకటే అవుతాయి ఆబ్జెక్టివ్స్. కానీ ఈ రెండింటికి కనుక అంటే ఎక్కువ లాంగ్ రన్ లో ఉంటది, తర్వాత వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, అన్సర్టనిటీ కూడా మనకి ఇదిగా ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడు మనకి వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ ద బెటర్ వన్ అని చెప్పేసి అని అంటున్నాడండి. ఓకే, నెక్స్ట్ సో ఇది మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తున్నాడండి. సో అల్టిమేట్ గా మన ఆబ్జెక్టివ్ ఏమై ఉండాలని చెప్పేసానంటే కనుక వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ టు బి, వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అయి ఉండాలి అని చెప్పేసి మనం కంక్లూజన్ కి వచ్చాము. ఓకే, సో మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో టోటల్ మిగతా సబ్జెక్ట్ అంతా చూసుకున్నప్పుడు మీరు డెసిషన్ మేకింగ్ అనేది తీసుకునేటప్పుడు దేని బేస్ చేసుకుని డెసిషన్ మేకింగ్ తీసుకుంటారండి? Profit maximization or wealth maximization? Profit maximization or wealth maximization? So what is your ultimate objective? Is to be wealth maximization. Profit maximization versus wealth maximization లో దేన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే వెల్త్ మాక్సిమైజేషన్ తీసుకున్నాం. వెల్త్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ ఉండాలంటే వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్డ్? క్యాష్ ఫ్లోస్ రాదర్ దాన్ అకౌంటింగ్ ప్రాఫిట్. వాట్ యు నీడ్ టు కన్సిడర్? క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ నే మనం బేసిస్ గా తీసుకోవాలంట. తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ వన్ క్యాష్ ఫ్లోస్ మనం కన్సిడర్ చేస్తూ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ని మనం చేస్తూ టైం వాల్యూ ఆఫ్ మనీ మనం కన్సిడర్ చేయాలి. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే రేపు పొద్దున్న నుంచి మనం చూసే టోటల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ అంతా కూడా ఈ మూడు ఆస్పెక్ట్స్ ని మనం కన్సిడర్ చేస్తూ డెసిషన్ మేకింగ్ తీసుకునేలాగా టోటల్ గా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వెల్త్ మాక్సిమైజేషన్ అచీవ్ చేసేలాగా మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాము. సో టోటల్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం చూడబోయే డెసిషన్ మేకింగ్ అంటే దేని బేస్ చేసుకుని చేస్తామంటే క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని చేస్తామండి. తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ని చేసుకుని చేస్తాం. తర్వాత టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేసిన డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. ఎందుకంటే to achieve ultimate objective of wealth maximization. Wealth maximization అనే ultimate objective ని అచీవ్ చేయడానికి ఈ మూడు ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తూ మనం డెసిషన్ అనేవి తీసుకోబోతున్నాము. అదేంటే మనం నేర్చుకోబోయేదంతా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేదంతా కూడా వెల్త్ మాక్సిమైజేషన్ గురించే. వెల్త్ మాక్సిమైజేషన్ అంటే నథింగ్ బట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడం, మార్కెట్ వాల్యూని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది మన ఆబ్జెక్టివ్ కింద పెట్టుకుని మనం వెళ్తా ఉంటాండి. ఓకేనా, రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ మన ఆస్పెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేసుకుందాం అమ్మా. రైట్, థ్యాంక్ యూ.